పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం హుస్నాబాద్లో ఉన్నాము. తెలంగాణలోని హుస్నాబాద్లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల గ్రామాల్లో మండలాల్లో ఏ పార్టీ గెలవబోతుంది, అసలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే సర్పంచ్ల ఎన్నికలు లేట్ అయ్యాయి కదా, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు సంతోష్ అండి. మీరు ఏం చేస్తారు? నేను ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తాను. ఓకే, ఇప్పటికే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికలు ఆలస్యం అయిపోయాయి కదా, గ్రామాల్లో అభివృద్ధి ఏమైనా వెనుకబడింది అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక అధికారి అనేవాడు ఖచ్చితంగా అవసరం. ఒక నల్ల కలెక్షన్ కావాలనుకున్నా, ఒక పింఛన్ గురించి మాట్లాడాలనుకున్నా, వాళ్ళ డ్రైనేజ్ గురించి సమస్యలు చెప్పుకోవాలనుకున్నా ఒక వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తిని 2 సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేయడం జరిగింది. సరే, దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే మాత్రం ఇది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్గా నిలబడేటువంటి అభ్యర్థులే నేను నిలబడతా, లేకపోతే మా పర్సన్ నిలబెడతా, ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చి కూడా చాలామంది డ్రాప్ అయిపోయారు. అసలు ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా అనేది. సో ఇలా లేట్ చేయడం అనేది అంత ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కాదు. ఇంకో విషయం చెప్పాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేటువంటి అవసరం ఒక క్యాడర్ను ఎన్నుకోవడానికి తప్ప ప్రజా సంక్షేమం కొరకు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి అధికారాలు వారికి ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు గ్రౌండ్లో వార్డ్ మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా వారిపైన అధికారి అయినటువంటి సర్పంచ్ గారు ఉంటారు. సో వీరి తర్వాత వారి పని ఏంటిది అనేది ఒకే ఒక పని. ఎంపీటీసీ వారు మండల అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. జెడ్పీటీసీ ఎన్నికలు అనేది జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలాంటి పని ఉండకపోవచ్చు. సో అదంతా నామాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అది అంత ఇంపార్టెంట్ లేదు. అలాగే నిజంగా ప్రజలకు వీళ్ళ వల్ల సహాయం జరుగుతుందా? జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ప్రజలు కోరుకున్నంత మేరకు వాళ్ళకు వీళ్ళ కోరుకున్న పనులు వాళ్ళు చేసి తీరుతున్నారా? అంటే మీకు అనిపిస్తుందా గతంలో చేసిన వాళ్ళు ఆ విధంగా ప్రజలకు ఉన్నారండి? అలా పూర్తిగా లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీ ఫండ్స్లు తీసుకురావడానికి కొంత అవకాశం ఉంటుంది. బట్ ఎమ్మెల్యే ఫండ్స్ ఏమైనా తీసుకురావాలన్నా, శాసనసభ నుండి అసెంబ్లీ ఫండ్స్ తీసుకురావాలన్నా సర్పంచ్ కానివ్వండి, కలెక్టర్ ద్వారా వార్డు మెంబర్లు ఉపయోగపడి ఉంటుంది. కానీ ఎంపీ ఫండ్స్ ఖచ్చితంగా రావాలంటే మాత్రం వాళ్ళ పాత్ర ఉంటుంది, ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా డబ్బులు తీసుకునే ఓట్లు వేస్తారు. డబ్బులు ఎవరు ఎక్కువ పంచితే అభ్యర్థి వాళ్ళకే ఓట్లు పడతాయని అంటుంటారు. నిజమే అంటారా? అది 50-50 ఛాన్స్ అండి. ఎందుకంటే చాలా మంది ఒక నలుగురు నిలబడితే నలుగురు డబ్బులు తీసుకుంటారు, కాదనలేరు. బట్ వేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. బట్ వేయాలనుకున్నటువంటి పర్సన్ డబ్బులు ఇవ్వకపోతే కూడా వేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్స్ అనే పర్సన్ నేను వేస్తా ఓటు, ఆయన డబ్బులు ఇవ్వకపోతే నేను వేయ, అప్పుడు నా నిర్ణయం మారే అవకాశం ఉంటుంది. సో డబ్బులు అనేది ప్రామాణికం కాదు. ఖచ్చితంగా ఈరోజు ఒక 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాల నుండి ఓటర్లు ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యారు. ఎందుకంటే తను కూడా ఎన్నో చూస్తున్నాడు, సోషల్ మీడియా కానివ్వండి, సమాజంలో కానివ్వండి. ఆయనకైనా అవసరం ఉంటే అధికారి దగ్గర పోయినప్పుడు ఆయన ప్రవర్తన కానివ్వండి, అప్పుడు ఆ డబ్బు 500-1000 రూపాయలు అనేది ముఖ్యం కాదు. మనకు సరైన న్యాయం పాలన అవసరం అనేటువంటి ఉద్దేశం వీళ్ళ ఓటర్లలో కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలలో వారి తీర్పే దీనికి ఒక గొప్ప నిదర్శనం అవి ఉండొచ్చు. అలాగే కులం ఆధారంగా కూడా ఓట్లు వేస్తారు. అభ్యర్థి వచ్చి నువ్వు మా కులమే, నాకే ఓటు వేయాలి అంటే అభ్యర్థి ఎలాంటి వాడైనా పర్లేదు, కానీ వాళ్ళ కులం మా ఓడే అని ఓట్లు వేస్తారా ఈ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఉండే అవకాశం ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఊరు బాగుపడడంతో పాటు మావాడు బాగుపడితే బాగుందనే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. అలా ఉండదనే ఉద్దేశం ఉండదు. ఒక కేటగిరీ సంబంధించిన పర్సన్ కొన్ని ఓట్లు ఖచ్చితంగా ఆయన ఒక మాప్ మెంటాలిటీతో కొల్లగొట్టేయగలరు. తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ బట్టి ఆయన చేసే అవకాశం ఉంటుంది. కానీ కుల వ్యవస్థ అనేది పైనుండే వస్తుంది అవకాశం. ఎందుకంటే ఏదన్నా ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలనుకుంటే కూడా వాళ్ళ దశల వారీగా వారికి రిజర్వేషన్ అనేది పెద్ద సువర్ణాక్షరాలతో రాసినప్పుడు ఈ క్షేత్ర స్థాయిలో పట్టించుకోరనేటువంటి విషయం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కులం అనేది ఉంటుంది. బట్ తెలుగు గల ఓటర్ ఎవరైతే ఉంటారో కులంతో పాటు గుణం కూడా చూసేటువంటి అవకాశం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారు? ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ పోటీ చేసే వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఒక సామాన్య పౌరుడు చేస్తారు. ఫస్ట్గా తను ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే స్వార్థం తక్కువ ఉండాలి. సేవ చేసేటువంటి గుణం అందరికీ ఉంటుంది. కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని మరిచే అవకాశాలు ఉంటాయి. అంటే నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనుకోకూడదు అంటారా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. స్వలాభం స్వామి లాభం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఉన్నప్పుడే 10 మందికి చెప్పగలుగుతాం, నీ దగ్గర లేదని అంటారు. కాబట్టి
దీనిలో ఒకటే విషయం, సొంత లాభంతో పాటు గ్రామ లాభాన్ని కూడా చూసేటువంటి ఎంచుకునేటువంటి హక్కు ఓటర్కు ఉంది కాబట్టి ఇది ఓటరే ఆలోచించాలి ఖచ్చితంగా. ఇక చివరి ప్రశ్న, ఇప్పుడు ఈ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇక్కడ హుస్నాబాద్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుంది అనుకుంటున్నారు అన్ని ఎలక్షన్లకు గాను? చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అయితే కొన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే ఓటర్ యొక్క కోరికలను వారి యొక్క అందుకోలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఈ బతుకమ్మ చీరలు కానివ్వండి, ఇంకా కొన్ని అవన్నీ చెప్పినా కూడా అందరికీ 6 గ్యారెంటీలు కానివ్వండి, కొంత విసిగి చెందిన అవకాశం ఉండేదేమో. కాకపోతే మాత్రం ఖచ్చితంగా కరడు కట్టిన కార్యకర్తలు మాత్రం వారిని ఎవరేం చెరపలేరు. ఇకపోతే వృద్ధులు, సామాన్య ప్రజలు, డిపెండెంట్ పీపుల్స్ అందరూ కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీకి కన్వర్ట్ అయిందని రిజల్ట్ తర్వాత చూసుకోవచ్చు. మనం క్లారిటీగా కూడా చెప్పలేము.